హాయ్ నమస్తే నేను వచ్చేసా ఒక ఎక్సలెంట్ రెసిపీ తోటి. అదేంటంటే చికెన్. మన ఛానల్లోనే ఉన్నాయండి ఒక 25-30 వెరైటీస్ ఆఫ్ చికెన్. అంటే వాళ్ళు వీళ్ళు చేసింది కాకుండా నేను స్వయంగా చేసిన చికెన్ వెరైటీస్ అయితే 8-9 ఉన్నాయి. ఇదొక ఎక్సలెంట్ టేస్టీ రెసిపీతో పాటు చాలా 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 హెల్దీ రెసిపీ. నేను ఆల్రెడీ ములక్కాయలు ముదిరిపోతే ములక్కాయలాగా ఇట్లా కనిపించకుండా ములక్కాయ గుజ్జు తీసి ఏమేమి కర్రీస్ చేయాలో ఆల్రెడీ చెప్పిన. ములక్కాయ పచ్చిపులుసు చేశాను, ములక్కాయ పప్పు చేశాను, ములక్కాయ బిర్యానీ చేశాను, ఇంకా ములక్కాయ చపాతి అది చేశాను. ఇన్ని చేశాను మన ఛానల్లో, చూడండి ఒక్కసారి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, 360 జబ్బులకి ఒకటే మందు ములక్కాయ అండి. మునగాకు, మునక్కాయ, మునగ పువ్వు, మునగ వేర్లుతో సహా అన్నీ చాలా మంచివి మనకి. అవన్నీ ఏం తినలేం కాబట్టి మునగాకు మునక్కాయతో తినాలి కదా, తిన్నాం. తినకపోతే మీ టీచర్ కొట్టినట్టు కొడతా, నిజంగా చెప్తున్నా. అంటే అర్థం చేసుకున్నా సిన్సియారిటీని. మీ మీద నాకు ఆ మాత్రం హక్కు లేదండి. ఇన్ని సంవత్సరాల రిలేషన్ ఉంది మనకి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఫ్యామిలీ లాగా ముచ్చట చెప్పుకుంటా వంట చేసుకుంటా హాయిగా నడిచిపోతుంది మన జీవితం. సో ములక్కాయ టమాటా చికెన్ చేయండి. స్టెప్ 1 నెంబర్ 1, మీకు ఎందుకు టైం వేస్ట్, ఎట్లాగో నా మాటలతో టైం వేస్ట్ చేస్తున్నా కదా, ఈ కర్రీ ఎందుకు అవసరం లేని కూడా చూపించాలని నేను 1/2 లీటర్ నీళ్ళు పోసుకుని 4 విజిల్స్ రానిచ్చాను. జస్ట్ ఒక పెద్ద ములక్కాయ, చాలా పెద్దది, 1/2 కేజీ చికెన్కి. దిస్ ఈజ్ 1/2 కేజీ చికెన్ అండ్ విత్ స్కిన్ విత్ బోన్లెస్ కాదు, స్కిన్లెస్ కూడా కాదు. నాకు స్కిన్ దొరుకుతుంది ఇక్కడ, మంచిగా ఇస్తారు, తెచ్చుకున్నా. 1/2 కేజీ చికెన్కి ఇదిగోండి 2 మంచిగా సాలిడ్ టమాటాసు అండ్ ఒక ముదిరిపోయిన ములక్కాయ డ్రమ్ స్టిక్. దీన్ని 4 విజిల్స్ రానిచ్చాను. మంచిగా ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకుని 4 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు దీనిలోంచి జ్యూస్ పిండేసుకుంటాను. ఏం లేదండి, ఆ పిప్పి తీసేసి ఆ జ్యూస్ మనం తీసుకోవటమే. దానివల్ల ఏంటంటే ఫ్లేవర్ మిగులుతుంది, దాని బెనిఫిట్స్ అన్నీ మిగులుతాయి. పిల్లలకి ఆ ములక్కాయ అడ్డురాదు. ఏంటి చికెన్లో ములక్కాయ వేసావా అని మనల్ని అడగరు. మళ్ళీ టేస్టీగా కనిపిస్తే మాత్రం అమ్మ ఎంత బాగా ఇలా చేసావు డాడీ, యు ఆర్ ద బెస్ట్ అంటారు. కానీ కనిపిస్తే మాత్రం దాని తాలూకా దొరకదు. నేను నెక్స్ట్ దీనిలోంచి పిప్పి చక్కగా ఇలాంటి జల్లిగిన్నెలో పోసి మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసి ఈ పిప్పి మొత్తం తీసేసి జ్యూస్ తీసుకొద్దాం, అంతే. ఇది స్టెప్ నెంబర్ 1 అయిపోయిందా. మన కర్రీ వండుకోవటానికి అనువుగా మంచిగా వెడల్పుగా ఉన్న ఒక రాగి గిన్నె తీసుకున్నాను. హెల్త్ అండి, హెల్త్. మనం కర్రీలోనే ఇంత హెల్త్ తీసుకుంటున్నప్పుడు వండే పాత్రల గురించి కూడా మనకు కావాల్సిన, ఆ రోజుకి కావాల్సిన ఐరన్ వచ్చేస్తుంది తెలుసా మీకు. రాగి, ఇత్తడి, కంచు ఈ 3 చాలా మంచివి. ఆ తర్వాత స్టీల్ మంచిది, మట్టి పాత్రలు మంచివి. ఇవన్నీ తర్వాత లాస్ట్ ప్లేస్ మనం నాన్ స్టిక్ ఇద్దాము, కొన్ని అందులో కూడా వండుకుందాం. దాన్ని మొత్తం కంప్లీట్గా తీసేయమని నేను చెప్పలేను. సో దీంట్లో మసాలా నానబెట్టుకోవాలి ఫస్ట్ మనం. ఒక చిన్న కొబ్బరి ముక్క అండి, దీన్ని ముక్కలు కట్ చేస్తాను. అండ్ 1 టీ స్పూను ధనియాలు, దేనికి 1/2 కేజీ చికెన్కి. అండ్ 1/2 టీ స్పూను గసగసాలు, ఇదిగోండి ఒక 1/4 టీ స్పూను సోంపు. ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను ఏంటి అని అనుకోకండి, మీ దగ్గర ఏ ఉంటే అవి వేసినా కానీ టేస్ట్ అదే వస్తుంది. అంటే కొంచెం అటు ఇటుగా ఏది ఉంటే అదే వేయండి, లేని మానేసేయండి. 2 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు. ఇగోండి చీమ తలకాయ ఎంత అని చెప్పడానికి లేదు, ఇది ఏ తలకాయ ఎంత, ఒక చిన్న ముక్క అండి మన నల్ల శనగలు ఉంటాయి చూసారా, ఆ నల్ల శనగ అంతా, జాజికాయ ముక్క ఒకటి, ఇది విడిపోయింది కాబట్టి జాపత్రి ఆకు అండ్ చిన్న చెక్క. చాలా ఇంకేమన్నా వేస్తారా? చాలు, ప్రస్తుతానికి చాలు. ఇది వేసుకొని మంచిగా నీళ్ళు పోసి నానబెట్టేస్తున్నాను. మనం మసాలా వేసుకునే ముందు నూరుకుందాం, దాన్ని ముద్ద చేసుకొని వద్దాం. సూపర్ ఉంటుందండి ఈ కర్రీ. ట్రస్ట్ మీ అని మీరు నమ్మకుండా అయిపోతారు. కానీ లేదు, ఇంత శ్రమ ఎవరు పడతారండి అంటే నేను మాత్రము ఖాళీ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు చేస్తా, లేనప్పుడు ఇదిగోండి ఈ ట్రిక్ మసాలా వేసేస్తాను చూసారా. వాడి సగం ప్యాకెట్లు కూడా 2 ఉన్నాయి. అంటే ఇది 1/2 కేజీ కాబట్టి సగం వేస్తాను ఇందులో ఇవన్నీ ఉంటాయి. నాకు కావాల్సిన ఫ్లేవర్ ఏదైతే ఉందో అది దొరికింది. కానీ మీకు దొరికితే కొనండి, తినండి, లేదంటే ఇట్లా చేయండి. ఎలా, ఇది ప్రమోషన్ కాదు, నాకు ఫీల్ అయింది చెప్పాలనే ఒక తాపత్రయం, మీకు ఈజీ అయింది చెప్పాలని తాపత్రయం. బ్యాచులర్స్, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఇంత పని ఉందంటే అమ్మో నాకు ఈ కర్రీ వద్దు ఏమొద్దు అంటారు. సో వాళ్ళ కోసం, మన కోసం మాత్రం, మనలాంటి వాళ్ళ కోసం ఇది చెయ్యండి. కానీ మనలాంటి వాళ్ళు స్మార్ట్ వైఫ్స్ అయితే కనుక ఇవి కూడా వాడతారు టైంని బట్టి. సో ఇది నాననివ్వండి ఒక 10 నిమిషాలు, పావుగంట, లేకపోతే వేపాలి నానే టైం లేకపోతే. ఇంకా మనం స్టెప్ నెంబర్ 2 మసాలాల పని అయిపోయింది. ఇది ఇంకా స్టెప్ నెంబర్ 3
కర్రీలోకి ప్రొసీడ్ అయిపోదాం. ఏమైపోయిందండి ఆయిల్ అంతా? 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. 2 టేబుల్ స్పూన్స్ అంటే 6 టీ స్పూన్స్ లెక్క ప్రకారం చాలు, హాఫ్ కేజీ కాబట్టి. గిన్నె వేడెక్కే వరకు వెయిట్ చేసి ఈలోపు మనకు కావాల్సినవన్నీ ఇలా సర్దుకోవటం. నేను అందులో ఉడకబెట్టిన దాంట్లో ఇదిగోండి ఒక పెద్ద ములక్కాయ ఉంది, 2 ఈ సైజ్ టమాటాలు ఉడకబెట్టిన. ఇప్పుడు అది గ్రైండింగ్. మిక్సీ గిన్నె రెడీగా పెట్టుకున్నాను. అది నానిన తర్వాత అవన్నీ వేసి ఇందులో మిక్సీ పేస్ట్ లాగా చేసుకొని వస్తాను విత్ వాటరే. కొబ్బరి సన్న ముక్కలు తరగటం మర్చిపోకండి, ఆల్రెడీ నేను తరుగుతూనే ఉన్నా. 1 బై 1 ఒకటి తర్వాత ఒకటి అవుతుంటే ఒకటి, ఇవన్నీ అండి. మనము ఇప్పుడు ఈ గిన్నె ఇది పొయ్యి మీద పెట్టినాక మనం ములక్కాయ టమాటా అది ఇంకొక స్టవ్ మీద కుక్కర్లో పెట్టుకోవచ్చు. టైం ఇప్పుడు లైఫ్లో వేస్ట్ కాకుండా చూసుకోవడం అవసరం అండి. దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలో ఈ వాచ్. అందుకే ఇది ఓన్లీ క్యాలరీ కౌంట్ కోసం మాత్రమే కాదు. నేను 11 కల్లా బయటకు వెళ్ళాలి. ఇప్పుడు 9:15 అయింది నాకు ఇక్కడ టైము. 11 o'clock బయటకు వెళ్ళాలి నేను. సో ఇది ఎంత టైం పడుతుంది? అది ఆ మేనేజ్మెంట్ లేకపోతే మనకి లైఫ్లో అన్నీ అడ్డదిడ్డంగా నడుస్తాయి. మంచిగా కాగింది. నేను ఇందులో ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా పోపులో, అందుకే మసాలాలో ఇలా చిటపట అన్నది కదా. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, జస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ చాలు, సింగిల్. ఇన్ని పద్ధతిగా చేస్తున్నారు. ఇదేంటండి అంటే ఇది సిలికాన్ స్పాచులా అండి, కరగదు. ఎట్టి పరిస్థితుల్లో కరిగే ఛాన్స్ దీనికి లేదు. సిలికాన్ ఇది, ప్లాస్టిక్ కాదు. నాకు ఈజీ ఉంటుంది. మనము గంట కదుపుతున్నప్పుడు టంగ్ 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 అని చప్పుడు రాకుండా ఉంటుంది. దీనికన్నా మన స్టీల్ గంట కన్నా చెక్క గంట బెస్ట్. చెక్క కన్నా కూడా ఇది ఇంక అసలే చప్పుడు రాదు, అందుకని ఇది యూజ్ చేస్తున్నా. దీంట్లో మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. మెంతికూర ఇంత జాగ్రత్తగా ముందే చెప్తున్నాను చూసారా. ఇదిగోండి జ్యూస్ వచ్చేసింది మనకి. ఇదేమో మన ములక్కాయ టమాటా జ్యూస్, ఇది పిప్పి. ఇలాగ రెడీ చేసుకోండి. దీంతో మనం ఏదైనా చేయొచ్చండి. పప్పుచారు చేయొచ్చు, ఎన్ని పులుసుల్లో వేయచ్చు, పప్పులో వేయచ్చు, సాంబార్లో వేయచ్చు, బిర్యానీలో వేయచ్చు. చాలా టేస్టీగా ఉంది. నేను మొన్న వేసాను. ఇంకా ములక్కాయ టమాటా బిర్యానీ అని మన ఛానల్లో ఒకటి చేశాను, సూపర్ ఉంది. పెద్దగా వ్యూస్ లేవు, అంటే నేను అనుకున్న రేంజ్లో లేవు. అంటే నా బాధ అది చూడట్లేదు, దానివల్ల ఏదో నాకు లాభం అసలు అది నేను ఆలోచించనండి. నేను అరే ఎక్కువ మందికి ఫలం అందట్లేదే అన్న తపన ఉంటుంది, అంతే తప్ప ఇంక వేరేది ఉండదు. అది అంత మంచి రెసిపీ కదా, ఎందుకు చూడట్లేదు. ఇంకోటి కూడా గోంగూరతోని చికెన్ కిచిడి అని ఒకటి చేశాను, సూపర్ రెసిపీ. అసలు అది డైట్ రెసిపీ అండ్ అసలు నోటికి కూడా ఎంత హితవుగా ఉండే రెసిపీ అంటే, మా అక్కకి రాజమండ్రిలో ఉంటుంది, షీఈ్ ఎ డాక్టర్, సైకాలజిస్ట్. తనకి నేను చేసే వంటలు నచ్చవు, ఎందుకంటే నేను స్పైసీగా చేస్తాను అది ఇదని. కొన్ని బాగా నచ్చుతాయి. అసలు ఇది నువ్వే చేయాలి అంటది, ముఖ్యంగా చికెన్ బిర్యానీ కానీ కొన్ని అనమాట. అలాంటి దానికి అసలు ఎంత నచ్చిందంటే ఆ గోంగూర కిచిడి, చికెన్ కిచిడి. ఇదిగోండి మంచిగా వేగింది, సిమ్ చేస్తున్నాను, మళ్ళీ మాడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఫుల్. రాగి పాత్ర కదండి, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. అంటే మీరేం చెప్తారంటే ముచ్చట చెప్పకుండా ఉండండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. లేదండి, నేను మంచిగా ఎర్రగా వేగాలి ఉల్లిపాయ అనుకున్నా, వేగింది. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. మొత్తం 1.5 టీ స్పూన్ ఉంది ఉప్పు. దీంట్లో సగం వేస్తున్నాను నేను, సగం కాదు కొంచెం ఉంచుతున్నా గ్రేవీలోకి. 3/4 టీ స్పూన్ ఇప్పుడు వేసేసా, హాఫ్ టీ స్పూన్ ఇంకా ఉంచుకున్నా. కారం కూడా ముందే ఆయిల్ వేసేయండి, 1.5 టీ స్పూన్ ఫుల్. ఇంకా పడితే మళ్ళీ తర్వాత వేస్తా. కారం ఆయిల్లో వేస్తే ఏమైందంటే కర్రీకి మంచి కలర్ వస్తుంది, కానీ మాడకూడదు. ఆయిల్లో వేసిన జస్ట్ ఒక 10 సెకండ్స్లో వేసేయాలి, వేరే ఏదైనా సరే. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా మెంతికూర, ఇవే వేసాం మనం ఆయిల్తో సహా. దీన్ని సిమ్లో ఒక్క 2 minutes పాటు సిమ్లో ముక్కకు పట్టనిద్దాం. స్టెప్ నెంబర్ 3 కంప్లీటెడ్. 6-7 నిమిషాల నుంచి ఉడుకుతుంది. చక్క నీళ్లు కూరుతున్నాయి కదా, దానిలో అది అట్లా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పి నేనే అలా వదిలేసా. సూపర్ స్మెల్ వస్తుంది అప్పుడే. ఇది ఉత్తగానే ఇట్లా తిన్నా కూడా బాగుంటుంది, ఏ మసాలా లేకుండా. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్తో చికెన్ ఎప్పుడైనా చేస్తారు, అదొక డిఫరెంట్ టైప్, అది కూడా చేపిస్తా ఒకసారి. మన లైఫ్లోంచి, మన అనుభవాల్లోంచే చాలా పాఠాలు పుడతాయంటారు కదా.
అది వంటలోనే స్టార్ట్ అవుతుంది. మన ఈ ఎక్స్పీరియన్స్ నుంచి అరే ఇది ఇలా చేయొచ్చు కదా, మళ్ళీ ఇంకొకలా చేసినప్పుడు దీంట్లో అదేస్తే ఇంకా బాగుండేది, అట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం సొంతంగా. క్రియేటివిటీ అనేది కూడా వంటలోంచే మొదలవుతుంది, గమనించండి కావాలంటే. అందుకే పిల్లల్లో క్రియేటివిటీని పెంచాలంటే చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర పెట్టుకొని, వంట నాన్న చేసేటట్టయితే కనుక నాన్న పిల్లల్ని కూడా దగ్గర పెట్టుకొని హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళ బాండింగ్ బలపడుతుంది వాళ్ళతోటి మనకి, అండ్ వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది. అన్నిటికంటే ముందు చదివేమో కానీ ఒక లైఫ్ సేవింగ్ స్కిల్ నేర్పించిన వాళ్ళం అవుతాం మనం. ఆలోచించండి, ఎంతసేపు నేను వంట చేసి పెడతా కానీ, నేను తినిపిస్తా కానీ, నువ్వు వెళ్ళి మ్యాథ్స్ చేసుకోపో, సైన్స్ చేసుకోపో అని పంపిస్తారు. అవి లైఫ్లో కొంతవరకే యూజ్ అవుతాయి. 24/7 365 days పుట్టిన కాంచి చచ్చిపోయేదాకా ఉపయోగపడేది ఈ స్కిల్. అది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాము, ఎందుకు వాళ్ళని ఆర్డర్స్కి ప్రేరేపిస్తున్నాము? ఒక్కసారి ప్రతి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న వాళ్ళు ఆలోచించాలని నా చిన్న విన్నపం. సో ఉడకనిద్దాం ఇట్లాగా ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు ఇట్లనే ఉడకనిద్దాం. ఇంకొక 10-12 నిమిషాలు మనకి అన్నీ రెడీగా ఉన్నాయి, వాటితో ఉడకాలి. కారం ఇంకా నెక్స్ట్ వేసేయి, ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తా మెల్లగా చెప్తా, ఓపిక పట్టండి. పేషెన్స్ కూడా నేర్చుకోవచ్చు మనం వంటతోటి. ఇవాళ ఏందో జుట్టు ఆరలేదు ఇంకా, అందుకని ఇట్లా క్లిప్ పెట్టి వదిలేసిన, అంతేగాని ఇంకేం కాదు. సో చాలు, 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది మన చికెన్. దానంతటా అదే, దానిలో ఉన్న వాటర్ని అదే తీసుకొని సిమ్లో ఉడుకుతుంది. ఇట్లా ఉండగలిగితే చాలా టేస్ట్ అండి. డ్రమ్ స్టిక్లో మనకి తెలియని నిగూఢమైన క్వాలిటీస్ చాలా ఉన్నాయి. పిల్లలు ఏదైతే చూసి మనం ములక్కాయ వద్దమ్మా నాన్న అంటారో ఆ పిప్పి ఇది తీసేస్తున్నా. దీన్ని మొక్కలకి వేయండి, మంచిది. ఇదిగోండి, ఇది మన వాటర్, దాదాపు 1/2 లీటర్ ఉంది వాటర్ జ్యూస్. ఇప్పుడు హైలో పెడుతున్నా అండ్ ఇది చల్లగా ఉన్నప్పుడే ఈ చల్లది కూడా వేసేయండి. ఇది మన మసాలా, ఫస్ట్లో నానబెట్టాం కదా ఆ మసాలా. ఈ మసాలా చేయడానికి బద్దకించే వాళ్ళు నేను చెప్పినట్టు ఇదిగోండి మన హెల్పింగ్ మదర్ ట్రిక్ మసాలా, ద రియల్ ఇండియన్ కిచెన్ ట్రిక్ మసాలా చికెన్. అందులో మటన్, ఫిష్ అన్నీ చాలా ఉన్నాయి, అది వేసేసుకోండి. ఇదిగోండి, ఈ టైంలో ఉప్పు కారం అన్నీ చూడండి ఒక్కసారి. మీ అదృష్టం బాగుంది, నేను చేతిలో వేసి నాకకుండా ఇక్కడ ఒక స్పూన్ ఇచ్చాడు దేవుడు. మీరే ఇచ్చినట్టున్నారు, లేకపోతే నాకేస్తుంది చేతిలో వేసుకొని అని. ఆ గ్రేవీలో మాటల్లో చెప్పలేనంత టేస్ట్ ఉందండి. ఇప్పుడు వేయండి ఇంకా 1/2 స్పూన్ ఉప్పు ఏదైతే ఉందో అది ఇప్పుడు వేయండి. ఉప్పు ఇంకొక 1/2 టీస్పూన్. కారం నాకైతే పడుతుంది, మీకు పట్టకపోవచ్చు. కారం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం పడుతుంది, మనసు ఒప్పదు నాకు. కారం ఇంకొక 1/2 టీస్పూన్. ఇది గ్రేవీలోకి అనమాట. ఇందాకడిదేమో ముక్కకు పట్టింది మంచిగా, ఇప్పుడు గ్రేవీలో కూడా పట్టాలి కదా కారం. గ్రేవీలో కూడా ఉప్పు కారం మీకు తగ్గట్టు అమ్మయ్య. దీన్ని ఒక కొంచెం మసలనివ్వండి, మరుగు కొంచెం ఇట్లాగా ఎసరు రానివ్వండి. బుడగల బాబా, తెలుగు భాష కోసం పదాల కోసం ఎత్తుకునే దౌర్భాగ్యం ఎవరికి వద్దు. ఇట్లా ఎసరు వచ్చిన తర్వాత మసలు వచ్చి ఉడకటం స్టార్ట్ అయింది కదా అమ్మాయి, ఇప్పుడు వచ్చింది ఒకటి ఏదో ఒకటి. ఈ ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మనకి టోటల్ 25 minutes ఆఫ్ చికెన్ ఉడకటం సరిపోతుంది. మీట్ యూ ఆఫ్టర్ 10 minutes. టేక్ ఎ బ్రేక్. సో 10 minutes సక్సెస్ఫుల్లీ. కూర ఉడుకుతుంటే తినకుండా వెయిట్ చేయడం ఎంత కష్టమో అండి, అందులోని ఇలాంటి అద్భుతమైన కర్రీ. ఇప్పుడు ఇట్లా ఉంది కదా గ్రేవీ, మనం కట్టేసినాక ఇంకొంచెం చిక్కబడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ కన్సిస్టెన్సీనే మెయింటైన్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా. దింపే ఒక 2-3 నిమిషాల ముందు కొత్తిమీర వేసుకోవడం బాగుంటుంది. కొత్తిమీర కూడా ఉడికిన ఫీలింగ్ వస్తుంది. మొన్న నేను పాలకూర చికెన్ ఏదో చేశాను, టేబుల్ మీద పెట్టినాక కొత్తిమీర వేసాను. నేను చేసింది అంతా పోయింది. మా వారు ఏమంటున్నారు సింపుల్గా, ఏంటి పైన కసకస తగులుతుంది అంట, కొత్తిమీర కాడలు ఆకులు అవి, అది తప్ప అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. కర్మారా ఎందుకు రా, ముందే వేయచ్చు కదా నేను వేడి మీద అనుకున్నాను. అంతే చాలండి. చికెన్ ఉడికిందా లేదా ఒక్కసారి చూద్దాం. మంచిగా ఉడికిపోయింది. కొంచెం ఉడకాలి. ఉడికింది, గట్టిగా ఉంది కొంచెం. లెట్ ఇట్ బి సాఫ్ట్.
ఇట్లా చూసుకోండి, చూసుకొని టేక్ ఎ డెసిషన్. నేను కట్టట్లా, ఇప్పుడు కట్టేద్దాం అనుకున్నా. అందుకనే అంటారు మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒక్కసారి వెరిఫై చేసుకోండి, చెక్ చేసుకోండి అనేది ఊరికే అనలా. ట్రస్ట్ ఎవ్రీవన్, వెరిఫై ఎవ్రీథింగ్ అంటారు. అట్లాగే మిమ్మల్ని మీరు నమ్మండి, అట్ ద సేమ్ టైం ఒక్కసారి వెరిఫై చేసుకోవటం వల్ల వేరే వాళ్ళతో మాటలు పడకుండా ఉంటాము, మనం ముందు బొక్కబోర్లు పడకుండా ఉంటాం, లైఫ్లో అయినా వంటలోనైనా. చలో ఇంకొక 2-3 మినిట్స్ ఆగి కట్టేద్దాం. టడా, ఆయిల్ బయటకు వచ్చింది చూసారా, మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. గుడ్, చాలు. ఇంకా పర్ఫెక్ట్గా నాకు ఇప్పుడు తెలుసు, వెరిఫై చేసుకున్నాను కాబట్టి కర్రీ అయిపోయింది, కట్టేస్తున్నాం. వాట్ నెక్స్ట్? వండిన కర్రీని తింటామే కదా. ఇంట్లో ఆల్మోస్ట్ డైట్ నడుస్తుంది ఫుల్. డైట్ అంటే అన్నీ మానేయమని కాదు, కంట్రోల్ చేసి ఏది ఎప్పుడు ఎంత తినాలో అంత తినమని. లివర్ నేను వేసేసుకుంటాను. చక్క కర్రీ, గ్రేవీ ఎక్కువ కలుపుకోండి ఇందులో, ఎందుకంటే గ్రేవీ ఇందులో అమృత ప్రసాదం. సారీ వెజిటేరియన్స్ అలా అన్నానని ఏమనుకోకండి, ప్రసాదం అని అన్నానని. మన పొట్టకి కావాల్సినది ఇదే కదా, అందుకని అన్నాను. ఇట్లా గ్రేవీ ఎక్కువ వేసుకోండి, దాంట్లో చాలా హెల్త్ ఉంది. డ్రమ్ స్టిక్ గురించి మనం ఇప్పటిదాకా చెప్పుకోలేదు కదా. డ్రమ్ స్టిక్ మన జీర్ణ వ్యవస్థని మొత్తం క్లీన్ చేస్తుందండి, A to Z, టాప్ టు బాటమ్. అండ్ మనకు కావాల్సిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియంతో పాటు ద మోస్ట్ బెస్ట్ యాంటీబయాటిక్ అనమాట. న్యాచురల్గా మనలో ఇమ్యూన్ సిస్టమ్ని ఫైట్ చేయడానికి మనల్ని ప్రిపేర్ చేస్తుంది. ఎలాగలా వీక్లీ 3 రోజులైనా సరే ములక్కాయ ఆకు కానీ ములక్కాయలు కానీ ఏదో పప్పుచారులో వేసుకోవటం, ఇంకొకటి ఇట్లా జ్యూస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎందులో వీలైతే అందులో గంట వేయండి రసంలో. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, ఏది తగ్గేదేలే ఎక్కడ. అన్నీ తిందాము, హెల్తీగా తిందాం, సరేనా? టేస్ట్ చేసి చెప్తా. కూరలన్నం ఇది, రోజుకు ఒక టైప్ తింటున్నాం. నిన్న వైట్ రైస్, చాలా బాగుంది. నిన్న వైట్ రైస్ కూడా డైట్ రెసిపీ అండి. పాలకూర, స్పినాచ్, చికెన్ బ్రెస్ట్తోని రైస్ బిర్యానీ లాగా చేశాను, చాలా బాగుంది. రెసిపీ చేశాను, ఎప్పుడో వస్తాను మీకు త్వరలో. ఫాలో అవ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి, మీకు కావాల్సిన వాళ్ళకి పంపించండి, మన లింక్ షేర్ చేయండి. మీకు ఇష్టమైపిస్తేనే, లేకపోతే ముద్దు. కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు లైక్ చేసినా చేయకున్నా, కామెంట్ చేసినా చేయకున్నా, సబ్స్క్రైబ్ చేసినా చేయకున్నా, ఈ కర్రీ మాత్రం తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నించండి, సరేనా? ఉండనా మరి. ఈ అద్భుతమైన రెసిపీని మిస్ అవ్వకుండా మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని కనెక్ట్ అవుతాను. అంతవరకు సెలవు, బాయ్.